2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. పంచభూత క్రియ. సో ప్రతి రాశి కూడా ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన తత్వాన్ని కలిగి ఉంటుందని మనం చెప్తున్నాం. మీనరాశి వారి కనుక మనం చూసుకుంటే ఏ తత్వం కలిగి ఉంటారు అండ్ ఈ 2026లో వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. ఈ యొక్క మీనరాశి అనేటువంటిది ఎప్పుడు కూడా జలతత్వ రాశి అండి. జలతత్వము అనేటువంటి దాని వల్లనే కావచ్చు వీళ్ళకి ఈ యొక్క పూర్వాభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు అందరికీ కూడా ఎమోషనల్గా చాలా ఎక్కువగా ఉంటారండి. చాలా సెన్సిటివ్గా, ఎమోషనల్గా, అతి మంచితనంతో, ఓవర్ ట్రస్ట్తో, ఎక్కువగా డబ్బులు నష్టపోతూ, మోసపోతూ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డబ్బు కంటే మనుషులకి, వాల్యూస్కి ఎక్కువగా విలువ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. అయితే స్పిరిచువల్గా కూడా చాలా బాగుంటారండి వీళ్ళు. తర్వాత ఈ జలతత్వం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే వీళ్ళు ఏదైనా సాధించగలరు. వీళ్ళ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు ఏదైనా సాధించగలరండి జీవితంలో. దేన్నైనా సరే ఏ స్థాయిలోకైనా తీసుకువెళ్ళగలరు. ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళలో ఉంటాయి. అయితే ద ఒరిజినల్ సెకండ్ అనేటువంటిది అగ్నితత్వం అవుతుంది, కుజుడు అవుతారు. సో దీని అర్థం ఏంటి అంటే విపరీతంగా సంపాదించేటువంటి యోగం ఉంటుంది. కుజుడు అంటే మాస్ అన్నమాట, విపరీతంగా సంపాదించడం. తర్వాత కుజుడు అంటే అగ్నితత్వం అయింది అక్కడ. సో దీనివల్ల ఏంటి అంటే ఈ చదువుకునేటువంటి దానికి సంబంధం లేకుండా ఎక్స్ట్రాడినరీగా సంపాదన అనేటువంటిది చూస్తారు. ఈవెన్ సేవింగ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎక్కడ ఏం చెప్తోందండి, సెకండ్ అనేటువంటిది సేవింగ్స్ ఉంటాయి అని చెప్తోంది. ఇందాక జలతత్వం అనేటువంటిది డబ్బు లాస్ అవుతారు, నష్టపోతారు, మోసపోతారు అని చెప్పుకున్నాం. సో రెండు కూడా వైస్ వెర్సా. అందుకే వీళ్ళకి పర్సనల్ చార్ట్ ద్వారా మనం చూసుకోవాలి 50-50 ఉంటాయన్నమాట. మీనరాశి అంటేనే డబ్బు ఎక్కువగా నిలబడవు, విపరీతంగా ఖర్చులు. కోట్ల రూపాయలు టర్న్ చేసే మీనరాశి వాళ్ళు నాకు తెలుసండి, బట్ రూపాయి కూడా వాళ్ళ దగ్గర నిలబడదు. చెప్పుకోవడానికి 100 కోట్ల ఆస్తి ఉంటుంది, కూరగాయలు కొనడానికి 100 రూపాయలు ఉండవు, అలా అనమాట. సెకండ్ అంటే కుజుడు, అదే అండి. అసెట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. థర్డ్ వచ్చేసి వృషభం అవుతుంది, ఆయనేమో భూమి తత్వ రాశి అనమాట. సో సిబ్లింగ్స్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ చాలా బాగా కలిసి రావడము, ఒక స్ట్రాంగ్ టీమ్లా ఫామ్ అవ్వడం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ అనేటువంటిది ఎప్పుడు కూడా మిథునం అనేది వాయుతత్వ రాశి. కుటుంబంతో రిలేషన్ సరిగ్గా ఉండదండి. అందుకే మీనరాశి వాళ్ళకి తల్లికి లేదా ఫ్యామిలీకి ఎవరికైనా కావచ్చు కాక, ఫోర్త్ అంటే ఫ్యామిలీ అండ్ మాతృస్థానం కాబట్టి వాయుతత్వము అంటే స్టేబిలిటీ ఉంటుంది అన్నారు, చంచల స్వభావం. సో అందుకే ఏంటంటే కుటుంబంతో రిలేషన్ సరిగ్గా ఉండకపోవడం కానీ, ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం కానీ, ఈవెన్ ఇల్లు కట్టుకోవడానికి, డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో చాలా కష్టపడాలి. కట్టడం, మళ్ళీ అమ్మడం, వాహనాలు మార్చడం, అస్తమానం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫిఫ్త్ అనేటువంటిది కర్కాటకం అవుతుంది, జలతత్వ రాశి అవుతుంది. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తుంటారు. ఎక్కువ శాతం ఆడ సంతానము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. బట్ సంతానం కలిగిన తర్వాత వీళ్ళకు ఉండేటువంటి కోపము కానీ అన్నీ తగ్గిపోతాయి, చాలా బాధ్యతగా వెళ్ళిపోతారండి. ఇంకా కొంచెం ఎమోషన్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి, కొంచెం బాధలు పెరుగుతాయని చెప్పచ్చు. బట్ ఇంకా బాధ్యతలు కూడా పెరుగుతాయండి. సిక్స్త్ అనేటువంటి రవి అగ్నితత్వ రాశి. బీపీ, బ్లడ్ ప్రెషర్ సంబంధించిన విషయాల్లో, హార్ట్, గుండెకి సంబంధించిన విషయాల్లో, ఐస్, కంటికి సంబంధించిన విషయాల్లో, బోన్స్కి సంబంధించిన విషయాల్లో, మజిల్స్కి సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ ఈ యొక్క మీనరాశి వాళ్ళ యొక్క ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అదే ఇండికేషన్ అనమాట. మీ ఫాదర్ యొక్క హెల్త్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కాపాడుకోండి. సెవెంత్ అనేటువంటిది బుధుడు, భూమి తత్వ రాశి. పెళ్ళయిన తర్వాత జీవితంలో స్టేబిలిటీ వస్తుంది, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ లభిస్తుంది, మల్టిపుల్ కెరీర్స్లో ముందుకు వెళ్తారు. కుటుంబానికి కాస్త దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి, బట్ కుటుంబంతో చిక్కులు ఉన్నప్పటికీ కూడా జీవితంలో మాత్రం అగ్రెసివ్గా ముందుకు వెళ్తారు, చాలా బాగుంటుంది. అయితే అష్టమము అనేటువంటిది తుల, వాయుతత్వ రాశి. అంటే ఎప్పటికప్పుడు మానసికమైనటువంటి చింతన విపరీతంగా పెరిగిపోయి అసలు ఒక్కొక్కసారి డిటాచ్మెంట్ కలుగుతుందండి, విరక్తి పుడుతూ ఉంటుంది. బట్ దాన్ని ఈజీగా మళ్ళీ ఓవర్కమ్ చేస్తారు, మళ్ళీ మాయా ప్రపంచంలోకి వస్తారు, మళ్ళీ డబ్బులు కావాలంటారు, సక్సెస్ కావాలంటారు, అదంటారు, మళ్ళీ నాకు ఇదే ముద్దని సన్యాసంలోకి వెళ్ళిపోతానంట, ఇలా అనమాట. అంటే ఆ డిటాచ్మెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. అష్టమము కాబట్టి, అది వాయుతత్వం కాబట్టి ఏది స్టేబుల్గా ఉండదు. భాగ్యము అనేటువంటిది వృశ్చికము, ఆ వృశ్చికం కూడా జలతత్వ రాశి. మనీ ఫ్లో విపరీతంగా మీనరాశి వాళ్ళ దగ్గర ఉంటుందండి. విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది, ఫారెన్లో సెటిల్మెంట్ యోగం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కెరీర్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, వీళ్ళదైన మార్క్ సెట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 11th అనేటువంటిది భూమితత్వ రాశి. దీనివల్ల ప్రాఫిట్స్ కూడా స్థిరంగా ఎలా సంపాదించాలి,
అన్నీ తెలుసు అండి. డబ్బుని ఎలా సంపాదించాలి, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో అన్నీ తెలుసు, బట్ డబ్బు నిలబడదు. ఆ డబ్బు నిలబెట్టుకోవడం తెలియదు. బికాజ్ వీళ్ళు వాల్యూస్కి, ఎమోషన్స్కి ఎక్కువగా విలువిస్తారు కాబట్టి డబ్బుకి విలువ ఇవ్వరు కాబట్టి విపరీతంగా వెళ్ళిపోతాయి. అది మేజర్ ప్రాబ్లం. 12th అనేటువంటిది వాయుతత్వ రాశి. 12th అనేటువంటిది కుంభం అవుతుంది. లీగల్ లిటిగేషన్స్ కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీనరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళిన తర్వాత కానీ, పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత కానీ సక్సెస్ చూస్తారు. అప్పటి వరకు కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయండి. అయితే ఈ 2026 సంవత్సరంలో జన్మ శని యొక్క ప్రభావం కనబడుతోంది. శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా వాయుతత్వ రాశి అండి. సో మీనరాశి వాళ్ళు ఈ యొక్క జన్మ శని నడుస్తోంది, ఇంకా 5.5 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. వర్క్ చేస్తున్నారు, రిజల్ట్స్ రావట్ల, అవమానాలు, కష్టాలు, లేకపోతే హెల్త్ ఇష్యూస్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్నైనా జరగనివ్వండి, మీరు మాత్రం స్టేబుల్గా నిలబడి నేను సాధించి తీరుతాను అనుకుంటే 100% ఆ విజయం వచ్చి తీరుతుంది. ఆ వాయుతత్వం బ్యాలెన్స్ చేయాలంటే అదే మీరు చేయాల్సిన పని. రెండవది ఏంటి అంటే జూన్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది లేదు. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే బలంగా లేరో దాని మూలకంగా ఎక్స్పాన్షన్ జరగదు. కష్టపడతారు జీతం పెరగదు, కష్టపడతారు పేరు రాదు, ఆ రికగ్నైజేషన్ రాదు, ఇలా అనమాట. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా మీకు ఆకాశతత్వమైనటువంటి గురుగ్రహం అనుకూలించబోతోంది. ఆకాశతత్వము అంటేనే ఎక్స్పాన్షన్ అండి. తప్పకుండా మీ లైఫ్లో గ్రోత్ అనేటువంటిది రాబోతోంది. బీ రెడీ, బీ ప్రిపేర్డ్గా ఉండండి, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి. 12వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన వాయుతత్వంగా అక్కడ ఉన్నారు. 12వ స్థానము కుంభము వాయుతత్వము, అక్కడ చూడండి 3 కాంబినేషన్ కలుస్తున్నాయి. డబ్బు అనేది నిలబడదు. హాస్పిటల్స్కి కానీ, చుట్టుపక్కల ఉండే బంధువులకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, అలవాట్లకి కానీ, వ్యసనాలకి కానీ, దేనికో దానికి డబ్బులు వృధాగా అయిపోతూ ఉంటాయి. వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి, బాగుంటుంది. తప్పకుండా ఉమాగారు. సో మీరు చెప్పినట్టుగా ఫైనల్గా కనుక మనం చూస్తే హాస్పిటలైజ్డ్ అవ్వడం, డబ్బు నిలకడగా లేకపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. హెల్త్ అనేది చాలా మేజర్ కాబట్టి ఎవరైనా సరే పర్సనల్ చార్ట్, జాతకం చూపించుకొని మనం చెప్పిన ఇబ్బందుల్లో ఏ ఒక్కటైనా సరే వాళ్ళకి రాబోతూ ఉన్నా, కనిపిస్తూ ఉన్నా, ప్రజెంట్ సఫర్ అవుతూ ఉన్నా పంచభూత క్రియ చేయించుకోవచ్చు అంటారు ఈ రాశి వారు. తప్పకుండా అండి. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా అండి, ఏ లగ్నం వాళ్ళైనా, ఎలాంటి దోషంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళైనా పంచభూత క్రియ ఒక్కసారి చేసిన తర్వాత లైఫ్లో చేంజెస్ అనేటువంటిది వస్తాయండి. మీ వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా మారుతుంది. మీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో కూడా మార్పులు కనబడతాయి. మీ పాజిటివిటీ కావచ్చు, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, లేకపోతే మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ నుంచి బయటపడడం కానీ, చక్కని సంతానం కలగడం కానీ, వాట్ ఎవర్ అన్నీ కూడా పంచభూత క్రియ వల్ల సాధ్యం అవుతాయండి. ఓకే, సో ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని ఈ ప్రక్రియ చేయించుకోవాలనుకునేవారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ విధంగా ప్రక్రియ ఆచరించాలో నేను నిర్దేశిస్తాను. తప్పకుండా చేసిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. తప్పకుండా ఉమాగారు. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.